ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన చెన్నా ఫూల్ మక్కని రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక మంచి కాంబినేషన్. ఒక్క రైస్ ఐటెంలో చెన్నా ఫూల్ మక్కని చేసుకొని మనం ఇలా రైస్ చేసుకుంటే దీంట్లోనే మనకు బ్యాలెన్స్ డిష్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. గోల్డెన్ రూల్ అండి. మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రైస్ దాల్ ఇలా కరెక్ట్ కాంబినేషన్లో ఉంటే అర్థం మనం పోషక విలువలు అచీవ్ అయిపోయినట్టే. అంటే 100%లో 50% to 60% న్యూట్రిటివ్ వాల్యూస్ వచ్చేసినట్టే. దాంతో ఇంకో వెజిటబుల్ యాడ్ చేసామనుకోండి, రోజువారీగా 3-4 వెజిటబుల్స్ తినాల్సింది ఇంకొకటి అక్కడ కవర్ చేసినట్టే. సో ఒక ఐటెంలో ఆఫీస్ గోయర్స్కి సూపర్బ్, బయట తినకుండా మనమే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళడానికి చక్కటి అవకాశం కూడా కలిగించినట్టే ఉంటుంది. సో ఇది ఒక మంచి టిఫిన్, అంటే ఒక టిఫిన్ బాక్స్కి ఒక చక్కటి ఐటెంగా కూడా చెప్పుకోవచ్చు. వర్కింగ్ మదర్స్కి ఇలాంటి డిషెస్ నిజంగా చాలా చాలా మంచిదండి. రెగ్యులర్ కంప్లైంట్ ఏంటంటే మీరేమో అన్నీ ఇంట్లో వండుకొని తినమంటారు, మాకేమో టైం లేదు, పైపెచ్చి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు అని జనరల్గా నన్ను మీట్ చేసే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. కావాల్సింది కాస్త ప్లానింగ్ అండి. ఇప్పుడు ఈ ఐటెంకి, రైస్తో పాటు చేసే ఐటెంకి ఎంత టైం పడుతుంది? మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్, తర్వాత ఇలాంటివి అందరూ కలిసి చేసుకుంటే తొందరగా కూడా అయిపోతూ ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా ఉంటుంది. మీరే చూడండి, ఇప్పుడు బయట ఆహారం తిన్న వాళ్ళకిను, ఇంట్లో రెగ్యులర్గా 3 పూటలు తినే వాళ్ళకిను వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. జబ్బులు ఇలాంటివి కూడా కాస్త తక్కువగానే డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన చింతకాయ పప్పు కానివ్వండి, అలాగే చింతకాయ దోసకాయ పచ్చడి, ఇలాంటివి ఎందుకు తింటారంటే చింతకాయలో పోషక విలువలు పక్కన పెట్టండి. ఫస్ట్ ఏంటంటే ప్రతి మనిషికి కూడా క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. కొందరికి స్వీట్ తినాలని, కొందరికి పుల్లటి ఆహారం ఇష్టము, కొందరికి ఉప్పు ఎక్కువగా, జనరల్గా ఈ 4 టేస్ట్లు వాళ్ళకి రకరకాలు తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇవి సాటిస్ఫై అవ్వాలి. ఇవి సాటిస్ఫై కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే కొంచెం ఏదైనా క్రేవింగ్ పెరిగిపోయి దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము. సో దీన్ని ఎలా సాటిస్ఫై చేసుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఈ సార్ టేస్ట్ మన నాలుకలోనే 4 రుచులు క్రియేట్ చేయబడినవి అనమాట ఈ టేస్ట్ బడ్స్ మూలంగా. సో ఈ చింతకాయ మూలంగా మనకేంటంటే ఈ పుల్లటి సార్ టేస్ట్ కానీ, ఈ పుల్లటి టేస్ట్ అనేది అది ఒక రకమైన క్రేవింగ్ని తగ్గిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఇలాంటివి కూడా డైట్లో వాడుకుంటూ, పప్పు లేకపోతే పచ్చడి చేసుకుంటూ దాన్ని మనం అప్పుడప్పుడు వాడుకుంటే ఈ క్రేవింగ్ తగ్గిపోతుందని తెలుసుకొని చాలా తెలివిగా ఉపయోగించారనమాట. నా పాయింట్ ఏంటంటే మనకు కొన్ని రకాల రుచుల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా న్యాచురల్గా దొరికే ఫుడ్ ఐటమ్స్ ద్వారానే వాటిని పూర్తి చేసుకుంటే చాలా బాగుంటుంది. చింతకాయ, చింతపండు, బెల్లము, ఇవన్నీ అలాంటివి ఒరిజినల్ టేస్ట్ ఉన్నవి. ఇప్పుడు ఈవెన్ షుగర్ కేన్ తీసుకోండి. షుగర్ కేన్ కూడా మనము చెరుకు కూడా అలాగే చెరుకుని డైరెక్ట్గా తినేవారు పొలాల్లో పండేటప్పుడు కూడా. ఎందుకంటే మనకు అది ఇంకా పళ్ళని శుభ్రం చేస్తుందని కూడా పెద్దవారు చెప్పేవారు. దాంట్లో ఉన్న కొన్ని రకమైన జ్యూసెస్, దాన్నే మనం మళ్ళీ మిల్ చేసి రీఫైన్ చేసి షుగర్గా తీసుకున్నప్పుడేమో ఎన్ని రకమైన, అంటే అది వైట్ పాయిజన్ అని, దానికి షుగర్ తీసుకోకూడదని కూడా మనకి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏదైనా అలాగే డైరెక్ట్గా పండేవి పోషక విలువలు బాగా ఎక్కువగా ఉంటాయి. అవి మనం ఇలా ఉపయోగించుకోవడం అనేది చక్కటి పద్ధతి. సో 3 రెసిపీస్ ఇవాళ మీరు చూసినవి అన్నీ కూడా బాగున్నాయండి. ఖచ్చితంగా నోట్ చేసుకొని రైస్ ఐటెం కానివ్వండి, ఈ చింతకాయతో చేసిన ఈ పచ్చడి, అలాగే చింతకాయ పప్పు, 3 కూడా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. దోసల కోసం పిండి నానబెట్టేటప్పుడు బియ్యం, మినపప్పుతో పాటుగా కొద్దిగా మెంతులు కూడా వేసి నానబెడితే దోసలు పల్చగా క్రిస్పీగా వస్తాయి. రాజు గారు, మీరు చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మరిన్ని నోరూరించే వంటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.